హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి మాస్ బీజిఎంకి మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టీచ్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయించుకోలేదు. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫాంట్ అనమాట. ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. ఇప్పుడైతే నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకుని మళ్ళీ ఆప్షన్పై క్లిక్ చేస్తే కిందికి వచ్చేస్తుంది. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టెక్స్ట్ అనేది రివీల్ అవుతుంది అనమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే మన బర్త్డే విషెస్ చెప్తూ అండ్ ఇమేజెస్ వస్తున్నట్టు ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీరు ఏదైనా ఎంటర్ చేయాలంటే గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి ఇట్లా లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చింది ఎంటర్ చేసుకుని ఓకేపై ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇట్లా బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ అంటే మీ బర్త్ డేట్ అండ్ మంత్ ఉంటుంది, అక్కడ మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ అండ్ ఇక్కడ కొన్ని ప్రాసెస్ అని చెప్పాలి. ఏంటంటే చూస్తుంటారు కదా, దీని కీఫెమ్ కూడా మనం యాడ్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకునే ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలి. గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకో గ్రూప్ వస్తుంది. సో గ్రూప్ పై మళ్ళీ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఎవరు ఫోటో పెట్టి మీరు బర్త్డే వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అక్కడ ఉన్న ఫోటో కాకుండా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఫోటో రీప్లేస్ అయ్యింది. బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి పర్ఫెక్ట్గా మీకు నచ్చిన విధంగా. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ టెక్స్ట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ మీ నేమ్ అనేది మార్చుకోండి. ఈ విధంగా ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీకు నచ్చిన నేమ్ అనేది రీప్లేస్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఏదో ఒకటి మీరు రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే, సిద్ధు అని పెట్టుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేయండి. చూసారు కదా, నేమ్ అనేది రీప్లేస్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు పెట్టుకోవాలన్నమాట. సో మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మీ పేరు అనేది ఉంటుంది, దాన్ని కూడా రీప్లేస్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంకో ఇమేజ్ అనేది స్క్రోల్ అవుతూ వస్తుంది చూస్తారు కదా. ఈ ఫోటో అయితే మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని పెట్టుకుని ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. 1 క్లిక్తో హెచ్డీ క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే మీకు ఫోటో రీప్లేస్ ప్రాబ్లం అవుతుంది కనుక. నేను ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. సో కొంచెం కిందికి అన్నట్లు ఉంది. సో దాన్ని ఇట్లా మీ ఫోటో ఉంది కదా, ఇట్లా ఈ విధంగా పట్టుకొని మీకు ఎంతవరకు కావాలో అంత ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదే ఫోటోని ఇక్కడ ఫోటో రీప్లేస్ అనే ఇమేజ్ ఇచ్చాను కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇప్పుడు ఆ ఫోటో ఇంకో ఫోటో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని పెట్టుకున్న ఫోటో ఉంది కదా, సో అదే ఫోటోనే నార్మల్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. అది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కాకుండా ఉండాలన్నమాట. అలా అయితే లుక్ అనేది బాగా వస్తుందన్నమాట. మా ఫోటో స్క్రోల్ అవుతూ వస్తూ ఇక్కడ నేను అదే ఫోటోనే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో ప్లస్ సింబల్పై ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నా. అదే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, లేదా డిఫరెంట్ ఫోటో ఏదైనా ఉంటే మళ్ళీ మార్చేద్దాం. ఓకే, ఇదే ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసి చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లోని ఈ ఫోటో అనేది కాస్త అడ్జస్ట్మెంట్ కాలేదు. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుందాం అన్నమాట. చూడండి, ఓకే, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే తర్వాత ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది. తర్వాత ఇమేజ్, తర్వాత ఇంకో ఇమేజ్ అనేది ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది సింపుల్గా రీప్లేస్ పెట్టుకోవాలి. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఎవరు ఫోటో పెట్టి మీరు బర్త్డే వీడియో చేస్తున్నారో సో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను సింపుల్గా రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి.
ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. పర్ఫెక్ట్గా ఈ విధంగా యాడ్ అయింది. చూస్తున్నారు కదా, ఇట్లా టైటిల్ అనేది వస్తుంది. ఈ టెక్స్ట్ అనేది మీ పేరు అనేది రీప్లేస్ పెట్టుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.